సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజీవ్ రహదారి, నాగ్పూర్ జాతీయ రహదారి, నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 200 మీటర్ల కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. హెచ్ఎండిఏకు చెందిన అధికారులు సైతం బోర్డు సమావేశంలో పాల్గొని ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ నమూనాలపై చర్చించి కంటోన్మెంట్ అధికారులకు వివరించారు. కంటోన్మెంట్ లో నీటి బకాయిలకు సంబంధించి 10% రాయితీ ఇవ్వడంతో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, మరో నెల రోజుల పాటు నీటి బకాయిల రాయితీని పొడిగిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ సిఇఓ మధుకర్ నాయక్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, మెంబర్ రామకృష్ణలు కంటోన్మెంట్ లోని సఫాయి కార్మికులకు నూతనంగా సేఫ్టీ కిట్లను అందజేశారు. This is common now. Roping के साथ ही है ना ये? क्या? roping है. Right. बाकी और వ్యక్తిగతంగా నేనేం చెప్పలేను. తప్పకుండా పార్టీ ఉంటుంది, పార్టీ నిర్ణయం ఫైనల్ ఉంటుంది, పార్టీ అన్ని ఆలోచన చేస్తుంది. ఏదైనా కూడా ఒకరిద్దరికి వ్యక్తిగతంగా చాలా కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళ సొంతానికి ఉంటుంది. కానీ తప్పకుండా పార్టీ మటుకు మంచి నిర్ణయం మంచి టైంలో తీసుకుంటుంది. బోర్డు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నామినేటెడ్ ఎక్స్టెండ్ అవుతుందా? మీ అభిప్రాయం? ఎన్నికలు పెట్టాలని భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. మా స్టాండ్ కూడా ఎన్నికలు పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ కాషాయం జెండా ఎగరాలని మాకు చాలా గట్టిగా తపన ఉంది. తప్పకుండా ఎన్నికలు పెట్టిస్తాము. ఎవరైతే కొత్త ఉరుకులాడుతారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎంత పెడతాం. ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా పెట్టడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. వాస్తవం అది ప్రెస్గా చెప్తున్నా కదా, 100% బీజేపీ స్టాండ్ ఎన్నికలు పెట్టాలని. ఎస్, కానీ గవర్నమెంట్ 3 స్టెప్స్ ఒకటేసారి తీసుకుంది. ఒకటి, మర్జర్ కోసం ప్రయత్నం చేస్తుంది. రెండో, స్లమ్ ఏరియాలు ఎప్పుడైతే కేటగిరీ అయిందో అప్పుడు 225 ఉండే, అదేవిధంగా కాలనీస్కి 450 ఉండే. ఈ 225 వాళ్ళందరినీ కూడా ఒకటే కేటగిరీకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేవ్ ఆఫ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, మీరు ప్రో రేటా బేసిస్ మీద తీసుకోండి. అంటే మీరు హైదరాబాద్ ప్రాంత ప్రజలకు ఏ విధంగా ఇస్తున్నారో మాకు అదే విధంగా ఇవ్వాలి. మాకు ₹2 యూనిట్కి ఇవ్వాలని మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు ₹7 లీటర్కి ఇస్తున్నారు, యూనిట్కి ఇస్తున్నారు. అదే ₹7 ఖర్చు అంతా మెట్రో వాటర్స్ భరిస్తుంది. మరి కంటోన్మెంట్కి 13.6కి ఇస్తున్నారు, దీంట్లో ఖర్చు అంతా మేమే భరిస్తున్నాము. ఒకవేళ ప్రో రేటా తీసుకుంటే మాకు ₹2 పర్ యూనిట్ ఇవ్వాలి. దానికోసం మేము డిమాండ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుంది. ప్రతి ఒక్క కంటోన్మెంట్ రెసిడెంట్కి రోజు ఇచ్చేదాకా మా పోరాటం ఆగదు. మీరందరూ కూడా గమనిస్తున్నారు, మీరే సాక్ష్యం. గత 4-5 ఇయర్స్గా మేము ఈ వాటర్ మీద ఉద్యమం చేస్తడం జరుగుతుంది. కోర్టుకి పోయినాము, ఫ్రీ వాటర్ సాధించుకున్నాము, వాటర్ క్వాంటిటీస్ పెంచిపిస్తున్నాము, వాటర్ మీద పూర్తి అవగాహన ప్రజలకు తీసుకొచ్చినాము. అదేవిధంగా అంటే ఎంత అవగాహన తీసుకొచ్చినామంటే ప్రజలు తిరుగుబాటు చేయడానికి రెడీ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ మీద కానీ, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేల మీద కానీ అంత చైతన్యం. బేసికలీ ఒక రహదారి స్టేట్ హైవే 1 ఉంది, ఇంకోటి నేషనల్ హైవే 44. సో వీటి మెయింటెనెన్స్ ఆ కన్సర్న్ ఏజెన్సీస్, స్టేట్ హైవే ఏమో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నేషనల్ హైవే 44 నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చేస్తుంది. సో వాటికి టైం టు టైం ఎక్కడైతే ఏదో ఆ టైమ్స్లో వాళ్ళకి చెప్పడం అవుతుంది, ఇట్లా పలానా రోడ్ డ్యామేజ్ ఉంది, వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తుంది. జనరలీ హైవేస్లో అంత డ్యామేజ్ పార్ట్స్ ఏం లేవు. కాలనీస్ లోపల అవి ఇంటర్నల్ రోడ్స్, అవి హైవే రహదారులు రావు. వాటికి మేము రెగ్యులర్గా రీకార్పెట్ చేస్తుంటాము ఎక్కడెక్కడ డ్యామేజ్. అఫ్కోర్స్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ మా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి ప్రయారిటైజ్ చేస్తాము చాలా వర్స్ట్గా డ్యామేజ్ అయిన రోడ్స్ని. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు దట్ ప్రజాప్రతినిధుల యొక్క రిప్రజెంటేషన్స్ రోడ్ డెవలప్మెంట్ గురించి వాటిని కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి మేము అదే చెప్పడం ఇదైంది. దట్ ఎనీ రోడ్ తన ఎమ్మెల్యే గారికి దృష్టిలో కనుక ఏదైనా ex-members or any public representatives. Please subscribe to 10
108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki